నాగరాజ్ సాబ్, ఒక ముఖ్యమైన వార్త తెలిసింది. ఏమిటది? ఈ ఊరికి కొత్తగా ట్రాన్స్ఫర్ ఇచ్చిన సర్కిల్ రంజిత్ కుమార్ మన ముఠా గురించి, మన వ్యవహారాల గురించి విన్నాడు, తెలుసుకున్నాడు. అతి త్వరలో మన ఆట కట్టిస్తానని, మిమ్మల్ని పట్టిస్తానని మిగిలిన ఆఫీసర్స్ దగ్గర ఛాలెంజ్ చేశాడట. షేర్ ఖాన్ నన్ను పట్టిస్తానని ఛాలెంజ్ చేశాడా ఆఫీసర్? కొత్త పిచ్చగాడు పొద్దురగడని కొత్త ఆఫీసర్ కదా, హద్దులు తెలుసుకోకుండా రెచ్చిపోతున్నట్టున్నాడు. 6 నెలల కిందట ఆవేశంతో ఒక పాత ఆఫీసర్ ఇలాగే ఈ నాగరాజు తోకటొక్కి ఊరి బయట శమలా కనిపించాడు. వీడి కథ కూడా ఇదే ముగింపు జరుగుతుంది. హలో, రంజిత్ స్పీకింగ్. మిస్టర్ రంజిత్ కుమార్, నీకొక చిన్న ఇన్ఫర్మేషన్. ఇంకొక గంటలో నాగరాజు ముఠా ఊరు బయట శవాల గుట్ట దగ్గర స్మగుల్డ్ గూడ్స్ రవాణా చేయబోతున్నారు. కాపు కాస్తే పట్టుబడతారు. ఎవరు నువ్వు? నీ వెల్ విషర్ని. హలో హలో హలో. ఏమిటండి, ఎవరు మాట్లాడింది? పేరు చెప్పలేదు, కానీ చాలా ముఖ్యమైన విషయం చెప్పాడు. అది నిజమో కాదో తెలుసుకో. ఏమండి, కాఫీ? నో కాఫీ, డ్యూటీ ఫస్ట్. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. మన మనుషులు ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ ని జీపుతో పాటు లోయలోకి తోసేశారు. ఇంతకు ముందు ఇన్స్పెక్టర్ లారీ కింద పడి చేస్తే వీడు జీపు మంటల్లో తగలబడి చచ్చాడు. ఏమిటది? సాబ్, మీరా? మరి ఆ చైర్లో ఎవరు? నువ్వా? ఎస్, నేరస్తుల గుండెల్లో గూడు కట్టుకొని ఉండే కొండవీటి సింహాన్ని నాగరాజు. నువ్వు నన్ను అంత తేలిగ్గా చంపగలిగాననుకోవడం నీ తెలివి తక్కువ. జీపు దొర్లుతూ ఉండగా దాంట్లో నుంచి దూకి తప్పించుకున్న నన్ను చూడకపోవటం నీ తొత్తుల బుద్ధి తక్కువ. నన్ను గమనించకుండా నువ్వు చేసిన నేరాలన్నీ చెప్పడం వీడి పొరపాటు. నా చేతుల్లో అరెస్టు కావటం నీ గ్రహపాటు. ఇన్స్పెక్టర్, పాముల పుట్టలాంటి ఈ నాగరాజు స్థావరంలోకి వచ్చి తప్పించుకోగలను అనుకోవటం నీ అవివేకం. మా షేర్ ఖాన్ చేతిలో నీ చావు రాసి పెట్టి ఉండటం నీ దురదృష్టం. షేర్ ఖాన్, కంగ్రాచ్యులేషన్స్ రా రంజిత్. యుద్ధంలో నేను చేసిన సాహసాల కంటే గొప్ప సాహసం చేశావు. దుర్మార్గుడైన ఈ నాగరాజును ధైర్యంగా వెళ్లి బంధించి కొండవీటి సింహం అనే బిరుదును సార్థకం చేసుకున్నావు. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. రంజిత్ కుమార్, ఒక్క విషయం. ఈ నాగరాజు పగ ముందు నాగుపాం పక్కడో దిగదొడిపే. నన్ను జైలుకి పంపే నిన్ను నేను వదలను. జీవితాంతం జైల్లోనే ఉంటాననుకో. భయంకరమైన కసితో బయటపడతాను. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని సర్వనాశనం చేసి చేరుతాను. అది మాత్రం గుర్తుంచుకో. నాగరాజు, నువ్వు ఒక్క విషయాన్ని గుర్తుంచు. నీతికి, న్యాయానికి, ధర్మానికి
సాహసానికి కట్టుబడ్డ ఈ రంజిత్ కుమార్ వంశాన్ని నువ్వే కాదు, ఈ లోకంలో పాపులందరూ ఏకమైనా ఏమి చెయ్యలేరురా. ఎక్కడో అక్కడ పెరుగుతూనే ఉంటుంది ఈ వంశాంకురం. నీలాంటి వాళ్ళ కొవ్వు కరిగించటానికి. హలో, పోలీస్ స్టేషన్. వెంటనే దుర్గా బ్యాంక్కి రండి, ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. కదలకండి ఇన్స్పెక్టర్. సార్ సార్ వాళ్ళు డబ్బు దోచుకుపోతున్న సమయంలో ఇతను వచ్చి అతి సాహసంతో వాళ్ళు ఎదిరించాడు సార్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. నీ పేరేమిటి? రాము సార్.